అనగనగా గద్వాల్ అనే ఊరు ఉండేది. ఆ ఊరి వారందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండేవారు. ఆ ఊరి మధ్యలో ఒక కుళాయి ఉంది. ఊరివారంతా ఆ కుళాయి నుంచే నీళ్లు తీసుకుని వెళ్ళేవారు. ఒకరోజు ఉదయాన్నే నీళ్ల కోసం కొంతమంది అక్కడికి వచ్చారు. కానీ ఆ ప్రదేశం నీళ్లతో నిండిపోయి ఉంది. ఏంటే కాంతం, నీళ్ళట్లా పోయినాయి? ఇదేటిది? నాకేటి తెలుసు? నేను కూడా మీతోటే కదేటి వచ్చినాను. ఆ రాత్రి ఆ గుంటదులు ఎవరో కొలా ఇప్పేసినట్టున్నారు. సర్లే పద, నీళ్ళు తీసుకొని పోదాం అని అనుకుని వాళ్ళిద్దరూ నీళ్లు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరుసటి రోజు లక్ష్మీకాంతమ్మలు మరలా నీళ్ల కోసం కుళాయి దగ్గరికి వచ్చారు. అక్కడ మరలా నీళ్లతో నిండి ఉంది. ఇదేటి మళ్ళీ నీరు పోనాయి అని పక్కకి చూశారు. అక్కడ పెద్ద పెద్ద పాదాల అడుగులు కనిపించాయి. ఆ అడుగులను చూసిన లక్ష్మీకాంతమ్మలు భయపడి చుట్టుపక్కల వారిని పిలిచారు. ఇది ఏదో పెద్ద జంతువు అడుగులా ఉంది. నిన్న రాత్రి జారితేపు మన ఊరు వచ్చేసినట్టుంది. అందరూ అప్రమత్తంగా ఉండండి అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరుసటి రోజు అప్పారావు పొలానికి వెళ్తుండగా ఆ కుళాయి దగ్గర తలలేని కుక్క మండం పడి ఉంది. అది చూసిన అప్పారావు ఊరివారికి చెప్పాడు. నిన్న వచ్చిన జంతువే దీన్ని చంపు ఉండాలి. నిన్న చూసిన అవే అడుగులు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. అందరూ జాగ్రత్తగా ఉండాలి మరి అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరుసటి ఉదయాన్నే ఒక బామ్మ తన మనవరాల్ని వెతుకుతూ నీళ్ళ కోసం వెళ్తున్న కాంతాన్ని ఇలా అడిగింది. పొలమ్మ కాంతం, మా మనవరాలు ఏమన్నా ఇటువైపు వచ్చిందా? ఉదయం నుంచి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమో, చెప్పకుండా వెళ్ళిపోయింది. నేనేమన్నా ఖాళీగా కూకున్నానా ఏటి మీ మనవరాలు ఎక్కడ పోతుందో చూడటానికి? అని కాంతమ్మ అక్కడి నుంచి కుళాయి దగ్గరికి వెళ్ళిపోయింది. కుళాయి దగ్గరకు వెళ్ళిన కాంతమ్మకు తలలేని ముండం ఒకటి కనిపించింది. ఆ శరీరం మరెవరిదో కాదు, ఆ బామ్మ యొక్క మనవరాలిది. ఆ ముండాన్ని చూసిన కాంతమ్మ భయంతో అరిచింది. దాంతో ఊరివారు మరియు ఆ బామ్మ అక్కడికి వచ్చారు. ఆ జంతువే ఈ పని కూడా చేసి ఉంటుందంటారా, లేదంటే ఎవరైనా దుండగులు ఈ పని చేశారంటారా? ఈరోజు ఆ కుళాయి దగ్గర ఉన్న చెట్టుకు సీసీ కెమెరాను ఏర్పాటు చేద్దాం. అక్కడ ఏం జరుగుతుందో ఆ కెమెరాలో రికార్డ్ అవుతుంది. రేపు వెళ్ళి చూస్తే మనకు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా అని అందరూ కుళాయి దగ్గర చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. చూడండి, ఈరోజు రాత్రికి అందరూ ఇంట్లోనే ఉండండి. ఎవరు బయటికి రావద్దు. రేపు ఉదయాన్నే వచ్చి ఏం జరుగుతుందో చూద్దాం అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొంతసేపటికి చీకటి పడింది. చీకటి పడిన తర్వాత ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రాలేదు. అందరూ భయంగా పడుకున్నారు. మెల్లగా తెల్లవారింది. అందరూ చెట్టుకు ఉన్న సీసీ కెమెరా దగ్గరకు వచ్చారు. ఆ సీసీ కెమెరాను చెట్టు నుంచి తీసి టీవీలో ఏం జరిగిందో చూశారు. కానీ ఆ కెమెరాలో ఎటువంటి జంతువులు కనిపించలేదు. దాంతో ఆ కెమెరాను ఆ చెట్టుకు మళ్ళీ అమర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చీకటి పడింది. తెల్లవారు 3 గంటల సమయంలో పెద్దగా అరుపులు వినిపించాయి. దాంతో ఊరివారందరూ భయంగా పరిగెత్తుకుంటూ కుళాయి దగ్గరికి వచ్చారు. ఊరివారు వచ్చి చూసేసరికి అక్కడ ఒక మొండం పడి ఉంది. అది చూసిన ఊరి ప్రజలు చాలా భయపడ్డారు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి సీసీ కెమెరాను తీసి టీవీలో వేసి చూశారు. ఆ దెయ్యపు వీడియో చూసిన ఊరివారు భయంతో సహాయం కోసం ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్లారు.
ఎవరు మీరు? ఎందుకని ఇక్కడికి వచ్చారు? అప్పుడు ఊరివారు జరిగిన విషయమంతా మాంత్రికుడితో చెప్పారు. మీరే ఎలా అయినా మాకు సహాయం చేయాలి, లేదంటే ఆ దయ్యం మా ఊరి వారందరినీ చంపి తినేస్తుంది. అలాగా, సరే పదండి, అది ఏ రకమైన దయ్యమో వెళ్ళి చూద్దాం పదండి అని మాంత్రికుడిని తీసుకొని కుళాయి దగ్గరికి వచ్చారు. మాంత్రికుడు ఆ వీడియోని చూశాడు. వీడియోని చూసిన మాంత్రికుడు ఊరివారితో ఇలా అన్నాడు. చూస్తుంటే ఇది రక్త పిశాచిలా ఉంది. అందుకే మీ ఊర్లోని జనాల రక్తాన్ని తాగుతుంది. అది రక్తం తాగడం వల్లే జీవించగలుగుతుంది. కాబట్టి దానికి రక్తం దొరకకుండా చేయాలి. ఏం చేయాలో మీరే చెప్పండి స్వామి. మీరేమీ చేయవలసిన అవసరం లేదు. మీరు ఈ రాత్రి నుంచి 3 రాత్రులు ఊరు విడిచి వెళ్ళిపోండి. ఊరిలోకి ఎవరూ రాకూడదు. 3 రోజుల తర్వాత నా దగ్గరకు రండి అని మాంత్రికుడు ఊరివారితో అన్నాడు. వెంటనే ఊరివారు మాంత్రికుడు చెప్పిన విధంగానే ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రికి మాంత్రికుడు పూజ మొదలుపెట్టాడు. ఓం భీం ఐం క్లీం ఫట్. ఓం భీం ఐం క్లీం ఫట్ స్వాహ. ఓం. కొంతసేపు గడిచింది. ఆ దెయ్యం మెల్లగా కుళాయి నుంచి బయటికి వచ్చింది. అటు ఇటు చూసింది, కానీ ఎవరూ కనిపించలేదు. దాంతో ఊరంతా తిరిగింది. రక్తం, నాకు రక్తం. అయినా ఎవరూ కనిపించలేదు. ఇదేంటి, ఎవరూ లేరు? ఊళ్ళో వాళ్ళంతా ఏమైపోయారు? నాకు చాలా దాహంగా ఉంది. నాకు వేడి రక్తం కావాలి. ఈ దాహంతో చచ్చేలా ఉన్నాను. ఎలా అయినా రక్తం తాగాలి అని ఆ దెయ్యం రక్తదాహంతో పక్క ఊరికి బయలుదేరింది. రక్తం, నాకు రక్తం కావాలి. రక్తం. ఇదేంటి, వెళ్ళలేకపోతున్నా. నా పైన ఎవరో మంత్రం ప్రయోగించారు. కానీ ఎవరు చేస్తారు? నన్ను అడ్డుకునే అంత శక్తి ఎవరికి ఉంది? నిన్ను అడ్డుకున్నది నేనే. నువ్వు ఆ రక్షణ దాటుకొని బయటికి వెళ్ళలేవు. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు? నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను అడ్డుకుంటావు? నిన్ను చంపి తినేస్తాను. నీ రక్తం తాగి నా దాహం తీర్చుకుంటాను అని దెయ్యం కోపంతో మాంత్రికుడి పైకి విరుచుకుపడింది. కానీ మాంత్రికుడు ఎంతో చాకచక్యంగా ఆ దెయ్యాన్ని అడ్డుకున్నాడు. మాంత్రికుణ్ణి ఏమీ చెయ్యలేను అని తెలుసుకున్న పిశాచి తనని విడిచిపెట్టమని ఆ మాంత్రికుణ్ణి ప్రాధేయపడింది. అది కుదరని పని. నువ్వెక్కడే దాహంతో మాడి చావాలి అని మాంత్రికుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ దెయ్యం ఊరి నుంచి తప్పించుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఊరి ప్రజలు తమ ఊరిలో ఏమి జరుగుతుందో తెలియక సతమతమవుతున్నారు. అలా 2 రోజులు గడిచింది. 3వ రోజు రాత్రి రానే వచ్చింది. ఈ రోజుతో ఆ పిశాచి పీడ విరగడవుతుంది. దెయ్యం రక్తదాహంతో పిచ్చెక్కినట్టు ఊర్లోని ఇల్లుల్ని, వస్తువుల్ని నాశనం చేస్తుంది. రక్తం, నాకు రక్తం కావాలి. రక్తం. అలా ఊరంతా తిరుగుతూ ఉండగా దెయ్యానికి ఒక ఆలోచన వచ్చింది. అక్కడి నుంచి ఎలా అయినా తప్పించుకోవాలని తన మంత్రశక్తిని ఉపయోగించి బిందెతో నీళ్లను ఆ రక్షపొడిపై పోసింది. దాంతో ఆ రక్షపొడి చెరిగిపోయింది. ఆ చెరిగిన ఖాళీ నుంచి దెయ్యం తప్పించుకొని బయటికి వెళ్ళిపోయింది. ఊరి నుంచి తప్పించుకున్న దెయ్యం ఏం చేస్తుందో తెలుసుకోవడానికి పార్ట్ 2 కోసం వేచి ఉండండి.